ఇవాళ నమస్తే తెలంగాణ పత్రిక ఒక వార్త రాసింది చూడుర్రి. ఇది రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చెప్పిన మాటల మీద వీళ్ళు హెడ్లైన్ పెట్టిరు, నీళ్లు లేవు పంటలు వేయొద్దని. కానీ కరెక్ట్ హెడ్లైన్ ఏంటంటే కాంగ్రెస్ వచ్చింది కరువు తెచ్చింది, కాంగ్రెస్ వచ్చింది కాబట్టి పంటలు వేయొద్దు అని వీళ్ళు చెప్తే మంచిగా ఉంటుండే. దాన్ని ఏదో కరువు మీదకి నెట్టి లేకపోతే నీళ్లు లేవు అని చెప్పి పంటలు వేయొద్దు అని చెప్తున్నారు. అసలు నిజానికి పంటలు వేయొద్దని ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడు పంటలు వేసిరు కదా, ఆల్రెడీ పొట్ట దశకు వచ్చినాయి, వరి పొట్ట దగ్గరికి పోయింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేస్తుండే అంటే రైతు బంధు ఇస్తుండే కదా, అది ఎప్పుడు ఇచ్చేది? ఇప్పుడు పొలాలు వేస్తాం పంటలు వేస్తాం అన్నప్పుడు నాట్లు వేసేటప్పుడు ఊర్లల్లో అందరూ కూడా నాట్లు వేసేటప్పుడు ఇస్తే నాట్లు వేయడానికో లేకపోతే ఇంకా ఎరువులకో దేనికన్నా పనికి వస్తాయి అని అప్పుడు అనుకున్న గవర్నమెంట్ కూడా ఏంది అంటే వాళ్ళకి పనికి వస్తుంది, రైతులకు పనికి వస్తుంది అనే దాంతో రైతు బంధు వేస్తుండే. సరే, వాళ్ళు దీన్ని రైతు భరోసాగా మార్చిర్రు. కేసీఆర్ బిచ్చమేసినట్టు 10,000 ఇస్తుండు, మేము 15,000 ఇస్తామన్నారు. ఆ 15,000 ఇస్తాము అని 3 టర్ములు ఎగనగొట్టిరు. తర్వాత వేసిన టర్ములనైనా కూడా పంట వేసేటప్పుడు ఇవ్వకుండా నిన్న మొన్న ఇస్తురు. తెలుసు కదా, చూసినాం కదా మనం. పోయిన నెలలో స్టార్ట్ చేసిర్రు, జనవరి 26కి స్టార్ట్ చేస్తామన్నారు. జనవరి తర్వాత కూడా ఇప్పటివరకు ఎంతమందికి ఇచ్చిర్రు, ఎంత రైతు భరోసా ఇచ్చిర్రు, ఎన్ని లక్షల కోట్లు ఇచ్చింది, ఎన్ని ఎకరాలకు ఇచ్చింది అనే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అసలు ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పలే. ఎందుకంటే మనం చేస్తే కనుక కదా చెప్పడానికి, వాళ్ళ దగ్గర ఏమన్నా లెక్కలు ఉంటే నిజంగానే వేస్తే కనుక ఈ రోజు గిన్ని ఎకరాలకు వేసినాం, గిన్ని లక్షలు వేసినాం, తర్వాత గిన్ని ఎకరాల వరకు వేసినాము అని చెప్తుండే. కానీ ఇప్పటివరకు అతిగతి లేదు. దాని మీద అతిగతి లేకపోగా రైతుల కోసం మేము చేస్తాము అని చెప్పి, రైతు రాజ్యం తీసుకొస్తాము అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏం తెచ్చిందంటే కరువు తెచ్చింది. అలా ఈయన ఏమంటారు అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఎకరాలలో రైతులు వరి సాగు చేస్తున్నారు, కొన్ని జిల్లాల్లో పైరు ఎదుగుతుంది. ఈ దశలో సీజన్ మధ్యలో పంటల సాగుపైన రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేసిందట. వరి సాగు చేయొద్దని ప్రకటించింది. ఎవరు ప్రకటించారు? మామూలు ఎవరు కాదు. ఈ విషయాన్ని ఏకంగా వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ప్రకటించిండు. దీంతో రైతులలో ఆందోళన నెలకొంది. మార్చి తర్వాత ఆయన ఇంకా చాలా ముచ్చట్లు చెప్పిండు ఆయన ప్రెస్ మీట్లో. అవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఏమంటాడంటే మార్చి తర్వాత ఎండలు ముదురుతాయి, కానీ ఈ ఏడాది ఆ పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండుతున్నాయి. కాబట్టి ఎండ దెబ్బతోని భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోవాలి, నీళ్లు లేనప్పుడు వరి వలన ప్రయోజనం ఉండదు అని చెప్పిండట. పంటలపై పెట్టుబడులు పెట్టి రైతులు నష్టపోవద్దని కూడా సూచించారు. ఇంకేమన్నాడు ఆయనే? బోర్లు వేసి అప్పుల పాలు కావద్దని చెప్పిండు. ఏమంటారు వీళ్ళు? మార్చి తర్వాత ఎండలు ముదురుతాయి, కానీ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఇప్పుడే ఎండలు ముదురుతున్నాయి, భూగర్భ జలాలు అన్నీ కూడా అడుగంటిపోతున్నాయట. అందుకోసమని బోర్లు వేసి రైతులు ఎవ్వరు కూడా అప్పుల పాలు కావద్దు, కాబట్టి వేయొద్దు, పంటలు వేయొద్దు అనేది చెప్పారు. ఎప్పుడు చెప్పాలి అసలు పంటలు వేయొద్దని చెప్పేది? పంటలు వేసే ముందు కదా చెప్పాలి మీరు. ఇది భూగర్భ జలాలు అడుగంటుతున్నాయట. అదేంటి నిన్నగాక మొన్ననే కదా బతుకమ్మ కుంటలో మీరు 5 అడుగులు దవ్వందే మొత్తం ఇట్లా నీళ్ళు వస్తున్నాయి, మస్తు భూగర్భ జలాలు పెరిగినాయి అని చెప్పారు కదా. భూగర్భ జలాలు ఎక్కడి నుంచి అడుగంటున్నాయి? మీరే చెప్పారు కదా. హైదరాబాద్లో ఒక మాట, జిల్లాలలో ఒక మాట. ఇప్పుడు హైదరాబాద్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే ఊర్లలో ఎట్లాంటి పరిస్థితి ఉండాలి? ఇంకా 5 అడుగులకే నీళ్ళు వస్తే కనుక ఊర్లలో అట్లనే రావాలి కదా. బోర్బావులు వేసి అప్పుల పాలు కావద్దట. ఇంకేం చెప్తారు? ఎండల తీవ్రతతోని పంటలు ఎండిపోతున్నాయి, రైతులు ఇబ్బంది పడుతున్నట్టు కమిషన్ దృష్టికి వచ్చిందట. ఎప్పుడు దృష్టికి వచ్చింది కమిషన్ దృష్టికి? సాగునీరు అందక పంటలు ఎండుతున్నాయి, సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కుతున్నారు. ఇంకో దిక్కు ప్రాజెక్టులను ఎండబెట్టి ఏపీకి నదీ జలాలు తరలుతున్నాయి. ఈ దశలో కోదండరెడ్డితో సర్కారు కరువు పాట పాడడం పైన అన్నదాతల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయట. అన్నదాతలల్లో కాదు, నిజంగా తెలంగాణ అందరిట్లల్లో కూడా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది కేవలం ఓన్లీ రైతులకి వస్తున్న అనుమానాలు కాదు, తెలంగాణ బిడ్డలందరికీ కూడా వస్తున్న అనుమానాలు. ఇప్పుడు ప్రాజెక్టులు కట్టిరు, ప్రాజెక్టులు ఉన్నాయి గతంలో. ఇప్పుడు నిజంగానే ఇవ్వాలనే ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఇప్పుడు ఎప్పుడైనా సరే అంతకుముందు కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు ఏం చూసినాం మనం చాలాసార్లు? ఎండలల్లో కూడా ఎండాకాలంలో మంచి ఏప్రిల్ మేలో ఎండలు బాగా ముదురుతాయి, చాలా ఎండలు కొడతాయి. ఆ టైంలో కూడా చెరువులల్లో మత్తడి దునికింది చాలా చోట్ల మనం చూసినాం. అట్లాంటి దాన్ని కూడా తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత పోయిన సంవత్సరమే, అంతకంటే ముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, పోయిన సంవత్సరం కాక అంతకుముందు సంవత్సరం బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు కూడా ఎండాకాలంలల్లో మత్తడి దుంకుతున్నటువంటి చెరువులను కూడా చూసినాం. కానీ ఇప్పుడు ఎందుకు అట్లాంటి పరిస్థితి లేదు? సంవత్సరంలోనే మొత్తం భూగర్భ జలాలు అన్నీ ఎండిపోయినాయా? ఎందుకంటే ఇలా కాళేశ్వరం లాంటి దాన్ని ఎండబెట్టిరు కదా.
కాళేశ్వరం దగ్గర నుంచి నీళ్లు తీసుకొని వచ్చి రైతులందరికీ వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా అది మొత్తం ఏదో కాళేశ్వరం కూలిపోయింది, కుంగిపోయింది, ఇంకా మొత్తం 1,00,000 కోట్లు గంగల కలిపిండు కేసీఆర్ అని ఒక దుష్ప్రచారం చెయ్యాలి అనేటువంటి దాంతో మేడిగడ్డ నుంచి నీళ్ళు ఇచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని మొత్తం ఎండబెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాలి. రైతులకు నీళ్ళు ఇవ్వకపోతే పంటలు ఏం నుంచి పండుతాయి? ఆ చుట్టుపక్కల ఉన్నటువంటివి కూడా మొత్తం భూగర్భ జలాలు కూడా అడుగంటిపోయినాయి. ఆ నీళ్ళు ఇవ్వకపోగా ఇంకొకటి కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ మేడిగడ్డ లాంటి దగ్గర, అన్నారం, సుందిల దగ్గర ఏం చేస్తున్నారు? మొత్తం నీళ్ళనన్నీ కూడా ఇయ్యక, నీళ్ళను వదలక దాని నుంచి మొత్తం ఇసుక తీసుకొని పోతురు. చూసినాం కదా మనం, నిన్నగాక మొన్న మన ఛానల్లో కూడా ఉంది ఆ వీడియో చూడుర్రి. ఇప్పుడు పుష్ప సినిమాలో సీన్ ఉంటుంది కదా, మొత్తం పైన లారీలల్లా వాటిలల్లా ఎర్రచందనం తీసుకొని పోతారు కదా, గట్ల మొత్తం వంతెనల మీద, వాగుల మీద కిలోమీటర్లు మేర లారీలు పోతున్నాయి. లారీలలో ఇసుక పోతుంది మొత్తం. అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ మొత్తం ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు రైతులకు నీళ్ళు ఇయ్యరు కానీ అక్కడ నుంచి ఇసుక వ్యాపారం అయితే చేస్తారు. మొత్తం ఇసుకను తరలించుకొని పోతురు. సరే, అది నిజంగా గవర్నమెంట్ టెండర్లు వేసి తీసుకొని పోతుందా, ఎవరికి వాళ్ళే దవ్వుకొని పోతుర్రా, ఏ జిల్లాలలో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే చేసుకుంటుర్రా అనే దాని మీద కూడా ఇప్పటివరకు గవర్నమెంట్ ముందుకు వచ్చి దాని మీద ఏం చర్యలు తీసుకున్నట్టయితే కనిపించలే మనకి. చూసినాం మనం, విజువల్స్లో చూసినాం కదా మనం, లారీలలో ఎట్లు ఇసుకపోతుంది. మొత్తం దాన్ని ఎండబెట్టి రైతులకు నీళ్ళు ఇవ్వాల్సిన ప్రాజెక్టుల నుంచి రైతులకు నీళ్ళు ఇవ్వకుండా ప్రాజెక్టులను మొత్తం ఎండబెట్టి ఇసుక వ్యాపారం చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇలా భూగర్భ జలాలు ఎట్లుంటాయి? ఇప్పుడు రైతులకి నీళ్ళు ఇవ్వాలనుకుంటే ఆ ప్రాజెక్టుల నుంచి నీళ్ళు వస్తుండే, పంటలు వేసుకునేటోళ్ళు. గతంలో ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి ఉందా అసలు? చాలా అంటే ధాన్యం ఉత్పత్తిలో చాలా అగ్రభాగాన ఉంది మన దగ్గర. ధాన్యం చాలా విపరీతంగా పండింది, ఎందుకంటే విపరీతమైనటువంటి నీళ్లుండి వరి చాలా ఎక్కువ పండింది, ఎందుకంటే అంత పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి మన దగ్గర. అట్లా నీళ్ళు వచ్చి వరి చాలా ఎక్కువ పండింది. కానీ ఇప్పుడు ఏంది, మీరు పొలాలు పంటలు వేయకూరి అని చెప్పే పరిస్థితికి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. అంతకుముందేమో చాలా ఎక్కువ పుష్కలంగా వరి పండితే, ఇప్పుడేమో పొలాలు వేయకండి, మీరు వరి వేయకండి, నీళ్లు లేవు మా దగ్గర నీళ్ళు ఇచ్చడానికి. ఇంకా మొత్తం ఇది ఏంది అంటే సగంలోకి వచ్చిన తర్వాత ఆల్రెడీ పొలాలు వేసిర్రు, వరి వేసిర్రు, నాట్లేసుడు అయిపోయింది, పొట్ట దగ్గరకు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తుర్రు కొత్తగా మీరు పొలాలు వేయకూరి నీళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పటికే చాలా ఎకరాలలో వరి ఎండిపోయిందట, ఎందుకంటే వీళ్ళు తీసుకున్న తలతిక్క నిర్ణయాలతోనే. నిజంగా రైతులకు మంచి చేయాలనో, రైతులకి నీళ్ళు ఇవ్వాలి, టైంకి నీళ్ళు ఇవ్వాలి, పంటలు బండియ్యాలి అని ఉంటేనేమో గవర్నమెంట్ దగ్గర ఒక ఏం చేయాలి, మనం ఎట్లా ఇవ్వగలుగుతాం నీళ్ళని, ఆ పంటలు ఎండిపోకుండా ఎట్లా చూడాలి అనేది ఉంటుండే. ఇంకొక దిక్కు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, నిన్న మొన్న నుంచి నడుస్తున్న పంచాయతీ మొత్తం తెలంగాణను ఎండబెట్టి ఆంధ్రాకి నీళ్లు తీసుకుపోతుర్రు అని, అది కూడా నడుస్తుంది కదా. ఇప్పుడు దానికైతే ఉంటుంది, వాళ్ళకైతే నీళ్లు పోతాయి. కానీ ఇక్కడ ఉన్నోళ్ళే మాత్రం పంటలు వేసుకోవద్దు, పొలాలు వేసుకోవద్దు, మొత్తం పర్రెలు వాయాలి. ఇప్పుడు సమైక్యాంధ్ర రాష్ట్రంలో ఎట్లాంటి పరిస్థితి అయితే ఉండేనో, తెలంగాణ రైతులు ఎట్లాంటి పరిస్థితిని అయితే ఎదుర్కొన్నారో, ఇప్పుడు మళ్ళొకసారి తెలంగాణ రైతులు అదే పరిస్థితిని ఎదుర్కోబోతున్నారు అని చెప్తున్నారా? మీరు ఏం చెప్తున్నారు? గతంలో కూడా గిట్లనే ఉంటుండే మన దగ్గర. ఆంధ్రాలోనేమో పంటలు పండుతుండే మంచిగానే, కానీ మన దగ్గర మాత్రం 2 పంటలు తీసే పరిస్థితి ఉండకపోతుండే. చాలా చోట్ల చాలాసార్లు మనం పంటలు తీయకపోతుండే 2 పంటలు, ఎందుకంటే నీళ్లు లేకపోతుండే కదా. నీళ్లు లేకపోవడంతో పంటలు పండకపోతుండే. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పరిస్థితి మాయమైంది మొత్తం చాలా చోట్ల కూడా. ఇప్పుడు మహబూబ్ నగర్ లాంటి జిల్లాలలో కూడా 2 పంటలు వేసే పరిస్థితి వచ్చింది. పుష్కలంగా నీళ్లున్నాయి, ఎక్కడికక్కడ నీళ్లుండి వరి కావచ్చు, మిగతా వేసే పంటలు కావచ్చు, అన్నీ వేసి పుష్కలంగా పంటలు వచ్చినాయి. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయాలతోని, వీళ్ళు చేసిన పనులతోని ఏం పరిస్థితి వచ్చిందంటే రైతులను అసలు మీరు పంటలు వేసుకోకుర్రి అని చెప్పే కాడికి వచ్చింది. అదేంది, మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి అఫీషియల్గా వీళ్ళే చెప్తున్నారు పంటలు వేసుకోకుర్రి అని. ఎందుకంటే రేపు పొద్దున రైతులందరూ తిరగబడతారు కదా, మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఇప్పటికే చాలా ఎకరాలకు ఎండిపోయినాయి, ఇంకా నెక్స్ట్ మంత్ నుంచి ఇంకా కొన్ని ఎకరాలు ఎండిపోబోతున్నాయి అని. ఎండిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తిరగబడతారు కదా రైతులందరూ. అందుకోసం వీళ్ళే ఇప్పుడు ముందుకొచ్చి పంటలు వేసుకోకుర్రి అని చెప్తున్నారు. ప్రభుత్వం చెప్పాల్సింది ఇదా? నిజంగా ప్రభుత్వం చెప్పాలనుకుంటే ఎప్పుడు చెప్పాలి? పంటలు వేసే ముందు చెప్పాలి. నవంబర్, డిసెంబర్లలో రైతులు నాట్లేస్తారు, అప్పుడు చెప్పాలి. అప్పుడు చెప్తే మేము ఈ సంవత్సరానికి నీళ్ళు ఇచ్చేటట్టు లేము, ఎట్లాగో మీరు రైతు భరోసా ఇయ్యలే, మీరు ఇస్తామన్న వడ్లకి బోనస్ ఇస్తామన్నది ఎట్లుందో చూస్తూనే ఉన్నాం. 2 టర్ములు, సంవత్సరంలో 2 సార్లు మీరేం సన్న బియ్యంకి 500 బోనస్ ఇస్తామన్నారు కదా వడ్లకు, అది కూడా ఇయ్యలే. అన్ని రైతులు చూసిర్రు. ఇప్పుడు మీరు పంట పెట్టుబడి సాయం చేయకపోతిరి, పంటకు నీళ్లు కూడా ఇవ్వకపోతిరి. సరే, పెట్టుబడి సాయం అంటే చేయలేదు, రైతులు అప్పో చేసుకొని పంట వేసుకున్నాము అంటే మధ్యలోకి వచ్చిన తర్వాత చేతులు ఎత్తేత్తిరి మా దగ్గర నీళ్లు లేవని. ఏం చేయాలి? ఇంకా రైతులు ఎవరిని అడగాలి? మీరు ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, రైతు రాజ్యం తెస్తామని చెప్పారు కదా, ఇదేనా రైతు రాజ్యం?
ఇది కోరుకున్నారా జనాలందరూ, ప్రజలందరూ? మార్పు తీసుకొస్తాము అంటే ఏమో అనుకున్నారు వాళ్ళందరూ. కానీ అంతకుముందు తెలంగాణ రాష్ట్రం రావడానికంటే ముందున్న రోజుల్ని మీరు తీసుకొస్తారు అని రైతులు ఎవరు అనుకోలేదు. మార్పు అంటే ఇంకేదో మంచి జరుగుతుంది, మేము ఇంకా ఏదో మంచిగా ఉంటాము, పెట్టుబడి సాయం పెరుగుతుంది, బోనస్ వస్తుంది అనుకున్నారు రైతులందరూ. కానీ అంతకుముందున్న రోజులు తీసుకొచ్చిర్రు. వీళ్ళు చెప్తారు కదా చాలాసార్లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ స్లోగానే ఉంటుంది అది, ఆనాటి రోజులు తీసుకొస్తామని. ఆనాటి రోజులే తీసుకొచ్చారు నిజంగా. సమైక్యంగా ఉన్నప్పుడు ఎట్లయితే ఉన్నాయో, మన పొలాలు ఎట్లయితే పడవబడ్డాయో, మళ్ళీ ఒకసారి గట్లాంటి పరిస్థితినే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.